ఈ విధంగా చూస్తారు? అంటే మనకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారంగా మేము పుట్టక ముందు నుంచి అంటే 1983లోనే జీవన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పటివరకు 40 ఏళ్ళలో చాలా రకాలుగా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా సందర్భాల్లో ఓటమి పోయారు, ఆ తర్వాత చాలా పదవులు కూడా అనుభవించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే ఎక్సైజ్ మంత్రిగా, ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారి వారి క్యాబినెట్లో పంచాయతీరాజ్ మంత్రిగా, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మన రోడ్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్గా వాళ్ళు చాలా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. తర్వాత రీసెంట్గా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మొన్ననే 29 మార్చు 2025 వరకు వారు ప్రాతినిధ్యం వహించారు. కరీంనగర్, ఆదిలాబాదు, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గాల పట్టభద్రులకు. సో వాళ్ళకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి పెద్దలు. వారికి తెలుసు ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి పరిస్థితులను మనం నెట్టుకుంటూ పోవాలి అని చెప్పి. 1983 పాలిటిక్స్ వేరు, 2026 పాలిటిక్స్ వేరు. దాన్ని అన్నిటిని కూడా మనం అంటే చేసుకుంటూ పోవాలి, బేరీజ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు రేపు మాలాంటి తరాలకు కూడా అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితులను తీసుకురావాలి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా. అంటే మేము ఏమంటున్నాం అంటే ఓపెన్గా ఈరోజు వ్యవస్థ సమయాన్ని కాలాన్ని బట్టి మనం ముందుకు నడవాలి. దాన్ని బట్టి మనం అది ఉందని మనల్ని అది నడుస్తుంది అంటే అది గతంలో ఉండే, ఇప్పుడు లేదు. గతంలో ఒక 20 ఏళ్ళ కిందట ఆ వ్యవస్థ ఉండే, గతంలో 20 ఏళ్ళ కిందట మనము నడుస్తుండే, ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు అనేది పెద్దలందరూ కూడా గ్రహించాలి. ఈ అంశంతో నేను అదే చెప్తున్నా. నేనేమంటున్నా అంటే మారుతున్న సమాజాన్ని, మారుతున్న పరిణామాలను, మారుతున్న వాతావరణాలను బట్టి మనం కూడా మారుతూ సమాజం వైపుతో మనం పయనించాలి అనేది నేను చెప్తున్నా. మెయిన్ ప్రాబ్లం ఎందుకంటే సీనియారిటీని బట్టి అన్న మీరు అతనికి తగినటువంటి ఆ గౌరవాన్ని కల్పించాలని ఉండాలి కదా. 29 మార్చ్ 2025 నుంచేనండి, 29 మార్చ్ 2025 వరకు వారు ఎమ్మెల్సీగా ఉన్నారు. వాళ్ళు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా అవకాశాలు వస్తుండొచ్చు, పార్టీకి సేవ చేసుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు. చాలామంది సీనియర్లు ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు. విహెచ్ హనుమంతరావు లాంటి వాళ్ళు, చాలామంది పెద్దలు ఉన్నారు, చాలామంది సీనియర్లు ఉన్నారు, పార్టీకి పనిచేసినటువంటి గొప్ప వాళ్ళు. జానారెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు ఇంకా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా పార్టీకి కృషి చేస్తున్నారు, పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఈరోజు ఈ ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితులని గతంలో 10 ఏళ్లలో ఈ తెలంగాణకు ఎందుకు తెలంగాణ తీసుకొచ్చారనే అంశాన్ని పక్కదారి పట్టించి ఏదైతే జరిగిందో ఆ పరిణామాలన్నింటినీ కూడా తుడిచిపెట్టుకుంటూ పోయి ఈరోజు ఒక సమతుల్యమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి సీనియర్లు అనేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా అర్థం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైంది, ఒక సంవత్సరం రోజులే కదా, ఇప్పుడు పార్టీ ఇంకో అవకాశం తీసుకోవాల్సిన పరిణామాలు ఎందుకు వచ్చినట్టు మేము ఏమంటున్నాం అంటే నేను అదే చెప్తున్నా. సీనియర్ మోస్ట్ నాయకుడు, అక్కడ ఆల్రెడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి నాయకుడు. సో అతన్ని కాదని ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సంజయ్ కుమార్ ని తీసుకురావడంతో వచ్చింది రచ్చంతా. సో ఎందుకు ఆయన అంత హింసించాల్సిన అవసరం ఏముంది? అక్కడ హింసించాల్సిన అంటే ఏదో కమ్యూనికేషన్ మిస్టేక్ ఉన్నట్లుంది. అది పార్టీ పెద్దలు కూడా మాట్లాడుతున్నారు, ఇప్పటికి కూడా మాట్లాడినరు. వారు కూడా వారి నిర్ణయం చెప్పిండ్రు, వారు కూడా చెప్పారు మాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు అని. అంటే రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీడియాలో వస్తున్నటువంటి వార్తా కథనాలు కానీ, మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కానీ, జీవన్ రెడ్డి గారు స్వయంగా ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నేను ఎలాంటి ఆలోచన చేయలేదు అని చెప్పి ఒకసారి చెప్తున్నారు. సో పార్టీ హైకమాండ్ మాట్లాడుతుంది. పార్టీ కూడా ఇప్పటికీ చాలాసార్లు వారికి స్పందిస్తుంది. పార్టీ పెద్దలు వాళ్ళతో మాట్లాడే అధిష్టానం మాట్లాడే పరిస్థితిలో ఉంది. ఆల్రెడీ కూడా మాట్లాడుతున్నారు. ఆ విధమైనటువంటి ప్రక్రియ కూడా సాగుతుంది. సో దాంట్లో ఎలాంటి ఉద్దేశం లేదు. ఇప్పుడు వ్యక్తిగా ఇంత పెద్ద సీనియర్ వ్యక్తులు వీళ్ళు వాళ్ళ అనుభవాన్ని నిజంగా రేపటి తరాలకు అందించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఇంకా పార్టీకి చాలా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి పార్టీ కూడా గుర్తిస్తుంది అట్లాంటి వాళ్ళు. చాలా మంది గతంలో మర్రిశేష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీని వీడి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ నాన్నగారు మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి శశిధర్ రెడ్డి గారు కూడా బాగానే పదవులు అనుభవించారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీని వీడి వెళ్ళారంటే ఎక్కడ కొన్ని వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఉంటాయండి అన్నిట్లో కూడా. అంటే ఏ రాజకీయ నాయకుడికి కూడా
రాజకీయ ప్రస్థానంతో పాటు కొన్ని వ్యక్తిగతమైనటువంటి అంశాలు వాటన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని వాళ్ళు ముందుకు పోతుంటారు. సో కొందరికి కొన్ని సందర్భాలు అనుకూలించకపోవచ్చు. ఇదే విహెచ్ హనుమంతరావు కూడా ఎంత ఎన్ని రకాలుగా ఎలిగేషన్ చేశారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మీద. సో ఎందుకు సీనియర్లు కానీ ఇప్పుడు కూడా హనుమంతరావు గారు వారికి గౌరవం దక్కుతుంది. వాళ్ళు ఉన్న గౌరవంతోనే ఈరోజు పార్టీని కూడా ముందుకు తీసుకుపోతున్నారు. వారి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి అందిస్తూ ఉన్నారు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళందరికీ సేవలు తీసుకుంటుంది పార్టీ కూడా. పార్టీ ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచన తీసుకుపోతుంది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దాన్ని పెద్ద మనుషులు కూడా ఆలోచించి జీవన్ రెడ్డి గారితో మాట్లాడే అవకాశం ఉంటుంది అంటారు. పార్టీ లైన్ లో పార్టీకి సంబంధించిన చాలా సీనియర్ అండి పార్టీకి. మనం చూస్తున్నప్పుడే రాజకీయంగా చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా పార్టీ కోల్పోదు. రైట్ రైట్. నరసింహ